మహర్షి. ఏకాగ్రత ఎందుకు? ఆలోచనలను విచ్చలవిడిగా పోలిస్తే ఏమి? భక్తుడు. అలా చేస్తే ఆలోచనలు మమ్ము పెడదారి పట్టించి వికారములైన అసద్వస్తువుల అండ చేరుస్తాయి అని శాస్త్రములు చెప్తాయి. మహర్షి. అంటే ఎప్పుడూ మారుతుండే అయథార్థాల దరి చేరరాదని నీ కోరిక. ఆలోచనల స్వభావం అశాశ్వతము, మిథ్య. నీకు వలసింది సద్వస్తువు. నేను చెప్పేది అదే. ఆలోచనలు మిథ్యలు, వానిని వదల్చుకో. ఇక్కడ భగవాన్ ప్రశ్న అడిగారు. భక్తుడు కాదు, భగవాన్ అడుగున్నాడు. ఏమయ్యా, ఏకాగ్రత ఎందుకు? ఆలోచనలను విచ్చలవిడిగా పోలిస్తే ఏమయ్యా, ఆలోచనలు వాటి అంతటా పోనీ, వాటిని విచ్చలవిడిగా పోనీ, దాని గురించి ఎందుకు? ఏకాగ్రత ఎందుకు? అలాంటి ఆలోచనలన్నింటినీ ఒక ఆలోచన మీదకి రావడం అనేది ఏకాగ్రం. పొద్దునే మనం అనుకున్నాం. ఆలోచనల సంఖ్య తగ్గి ఒక ఆలోచన మీదకి రాగలిగితే సాధన 90% సాధించాం. కనీసం కొన్ని ఆలోచనలన్నా తగ్గడానికి ఇటువంటి సత్సంగాలు అవసరం. మనం గ్రామంలో ఉన్నాం అనుకోండి, అనేకమైనటువంటి చెత్త. ఆయన చలపతి చెప్పినట్టు, నా చెత్తే నేను వేసుకోలేకపోతున్నా, వాళ్ళ చెత్త నాకెందుకు అన్నాడంట ఆయన. మంచి మాటలు అవి. ఆ వేదాంతపరమైన వాక్కులు మీరు వినగా 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 ఎందుకా ఊళ్ళో చెత్త మనకి, ఇప్పుడు ఉన్న చెత్తే తోసుకోలేకుంటున్నాం. కాబట్టి సత్సాంగత్యం వలన లాభం ఏమంటే ఆలోచనల సంఖ్య తగ్గి మనసు క్రమంగా వీక్ అవుతుంది. ఆలోచనల బలం పెరిగితే ఏనన్నా ఆధ్యాత్మికంగా వెళ్ళాల్సినటువంటి శాంతికి బలం తగ్గిపోతుంది, కౌరవుల సంఖ్య పెరిగిపోతుంది. ఆలోచనలే కౌరవులండి. ఆ 5 మంది అనేది పాండవులు, 5 మంది జ్ఞానేంద్రియాలు. కాబట్టి ఆలోచనల సంఖ్య పెరిగే కొద్దీ మనం గమ్యం చేరవలసిన శాంతి స్వభావం యొక్క శక్తి క్షీణిస్తుంది. దీనిలో ఉన్న రహస్యం అది. మనసు ప్రశాంతత ఏర్పడితే, మీరు చూడండి, ప్రశాంతంగా ఉన్నప్పుడు చిన్న వస్తువు ఈ ఫ్లోర్ మీద పడినా కూడా శబ్దం బా అనిపిస్తుంది. శబ్దాలు ఎక్కువ గజిబిజిగా ఉన్నప్పుడు ఆ శబ్దం యొక్క ప్రభావం మన మీద పడదు. కారణం, ఆల్రెడీ శబ్దాలు ఎక్కువ ఉన్నాం. అలా ఆలోచనల సంఖ్యలో మునిగిన వాడికి మనసు యొక్క శాంతి ప్రభావం, శక్తి తగ్గిపోతుంది. తద్వారా ఆ ఆలోచన పరంపరలో ఇతను కొట్టుకుని వెళ్తూ ఉంటాడు. అది ఉన్న రహస్యం అది. అందుకనే భగవాన్, అయ్యా ఏకాగ్రత ఎందుకు? ఆలోచనలు విచ్చలవిడిగా పోనిస్తే ఆయన అన్నాడు భక్తుడు, స్వామి అలా చేస్తే ఆలోచనలు మమ్ము పెడదారి పట్టించి వికారములైనటువంటి అసద్వస్తువుల అండ చేరుస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. చాలా శాస్త్రాలు కోరికల వెంబడి పరిగెత్తబాకండి, ఆలోచనల వెంబడి పరిగెత్తద్దు. ఆలోచనలు వస్తుంటాయి, వాటి మాట విని మనం కూడా వాటి వెంట పరిగెట్టామో మనం చాలా ఇబ్బందులు పడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. మహర్షి అన్నారు, అంటే ఎప్పుడూ మారుతుండే ఆ యథార్థాల దరి చేరరాదని నీ కోరిక. అంతే కదయ్యా. ఆలోచనల స్వభావం అశాశ్వతం. ఆలోచనలు వాటి స్వభావం అశాశ్వతమైనవి. శాశ్వతమైనటువంటి వస్తువు కోసం అన్వేషణ సాగించేటివి కావయి. ఏనన్నా అశాశ్వతాలే, టెంపరవరీ. మిథ్య. మిథ్య అంటే మనకు తెలిసింది, లేనిది ఉన్నట్లుగా కనబడతాయి. ఆలోచనలంతా అంతే, కోరికలంతా అంతే. ఏనన్నా
వాటిని యథార్థములని నమ్ముతున్నారు లౌకికులు. ఆ యథార్థాలను నమ్మినేవాడు జ్ఞాని. ఓకే, నీకు కావలసింది సద్వస్తువు. సద్వస్తువు అనే దాన్నే ఆత్మ. నీకు కావాల్సింది సద్వస్తువు. సద్వస్తువును పట్టుకున్న వాడికి లోకములో అశాశ్వతమైనటువంటి ఆలోచనల యొక్క ప్రభావం అతని మీద పని చెయ్యదు. ఆనందంగానే ఉంటాడు. ఆ వ్యక్తికి కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి, సంసారం సాగుతూనే ఉంటుంది. కానీ ఈ సద్వస్తువును పట్టుకున్న వ్యక్తికి వాటిని సాక్షిభూతంగా సాగిస్తూ వస్తాడు. మానవ లోక అనిత్యత్వం అతనికి సులభంగా బోధపడుతుంది. ఏనా? సులభంగా బోధపడుతుంది. ఓహో, ఇదేనా, ఇలా ఉంటుంది లోకం. కాబట్టి సద్వస్తువు యొక్క ఉనికి తెలిసిన వాడికి అలా ఉంటుంది. సద్వస్తువు యొక్క ఉనికి లేని వాడికి సర్వం దుఃఖమయమే. చిన్న చిన్న విషయాలకు దుఃఖపోతాడు, వస్తువులు వెంబడి పరిగెడుతూ ఉంటాడు, ఆలోచనలు వెంబడి పరిగెడుతుంటాడు. ఏనన్నా ఆశాజీవి అయి పరిగెట్టి 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 చివరకు మరణాంతం కూడా ఆశతోనే, కోరికలతోనే మరణిస్తాడు. కాబట్టి నేను చెప్పేది అదేనయ్యా, ఆలోచనలు మిథ్యలు, వారిని వదిలించుకోండి. అందుకని మహానుభావులు ఎందరో చెప్పారు దీనేమని, ఆశా పాశములు దరిరాని కోయి, ఆశా పాశములు దరిరాని కోయి, అన్యులకే నీ సుఖము అంకితమోయి, అన్యులకే నీ సుఖము అంకితమోయి, బాధే సౌఖ్యమనే భావన రానే ఓయ్, బాధే సౌఖ్యమనే భావన రానే ఓయ్, ఆయరుకే నిశ్చలానందమో పరమానందమో, జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ, ఈ వింతేనయ. ఈ వేదాంతమే. ఆశా మోహములు దరిరాని కోయి, సరిపోయింది. ఎంత బాగా రాశారు వాళ్ళు. అన్యులకే నీ సుఖము అంకితమై. ఈ యొక్క ఆధ్యాత్మిక స్పృహ, సద్వస్తువును పట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇతరుల సుఖం కోసమై తను బాధపడ్డ పర్వాలేదంటారు. ఏమండి, ఇతరుల సుఖం తను బాధపడ్డా సరే 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 అట్లా అట్లే మంచి సరే, కానీ ఇతరుల సుఖమే తన సుఖం అనుకున్న నాడు నీకు జ్ఞానోదయం అయిపోయినట్టేనండి. అలా కుదరదు. నా సుఖం నాదే, నా సుఖానికి అడ్డావచ్చు, నేను నేసేస్తానన్నా అంటే ఇంకేంటి. కాబట్టి ఇతరుల సుఖాన్ని, అన్యులకే నీ సుఖము అంకితము అయి, బాధే సౌఖ్యం అనే భావన రాని. బాధ సౌఖ్యము అని నీకు తెలిసింది అనుకోండి, ఇంకెంతకు మించిన తత్వజ్ఞానం లేదు. ఏనన్నా, బాధ ఇది బాధ, ఇది సుఖము అన్నటువంటి స్పృహగానే నీకు రాకుండా ఉన్నిందో, ఎస్, మన స్థాయి దాటిన వాళ్ళు. వస్తుంటే బాధ రాదని కదా నన్ను. ఈ బాధలు ఏమి వచ్చినప్పుడు మందే ఉంది, పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చి, మహామహాత్ములకే ఇలాంటివి తప్పలేదు, నేనెంతటోడిని, నాదెంత, నా చిన్న జీవితం ఎంత అన్నటువంటి స్పృహ నీకు కలిగిందో జ్ఞానోదయం అయినట్టే. ఇదేనండి జ్ఞానం అంటే. ఇదే జ్ఞానం అంటే. ఇంకేదో మీరు అనుకున్నట్టు జపమాలలు తిప్పడం, ఓం నమ శివాయ, నమో వెంకటేశ అని ఆయన తిరగడం కాదు. అది తిరగాల్సిన అవసరం కూడా ఏనండి, అంత అవసరం లేదమ్మా. అంటే చెడును కూడా నేను అన్నాను, వాళ్ళు ఏదో చేసుకుంటారు, అవన్నీ నీకు మనకు అవసరం లేదు. దానికి భగవాన్, అవునయ్యా, ఆలోచనల మిథ్యలు వాడిని వదులుచుకోండి. దానికి ఆ భక్తుడు అన్నాడు ఏమని, ఇప్పుడు అర్థమైంది స్వామి,